శుభకార్యాలు ఇంట్లో కాకపోవడానికి వాస్తులో కొన్ని కారణాలు ఉన్నాయమ్మా. ఎవరికైతే దక్షిణ ఆగ్నేయములో తలుపు పెట్టకుంటే శుభకార్యాలు ఆగిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే చాలా మంది ఏం చేస్తారంటేనమ్మా, ఒక ప్లాన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే, ఇప్పుడు విలేజ్ కల్చర్లో అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఒక కిచెను, డబుల్ బెడ్రూమ్, ఒక వరండా అట్లా కట్టుకుంటారమ్మా. అప్పుడు ఏమవుతుందంటే దక్షిణ ఆగ్నేయం మూత పడుతుంది. దక్షిణ ఆగ్నేయంలో ఎప్పుడైతే మూత పడుతుందో వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు బాగా ఆలస్యం అవుతుంటాయమ్మా. ఒక్కొక్కసారి మనం శుభకార్యాలు కూడా మనం మాట్లాడుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకేనమ్మా ఇంకా మన సిటీ కల్చర్ నేను చూస్తుంటాను, దక్షిణ ఆగ్నేయంలో తలుపు పెట్టకుండా దక్షిణంలో, అంటే ఉదాహరణకమ్మా ఒక డబల్ బెడ్రూమ్ పోర్షన్ అనుకుందాం, మధ్యలో ఒక డైనింగ్ కమ్మ హాల్, ఎల్ టైప్లో హాల్ వచ్చినప్పుడు ఆగ్నేయంలో కిచెన్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఉత్తరంలో ఒక డోర్ పెట్టేస్తారు, దక్షిణంలో ఒక డోర్ పెట్టేస్తారు, మధ్యలో మన కిచెన్ ఉంటుంది అవతల ఆగ్నేయంలో. కానీ ఇక్కడ ఏమో జరుగుతుందంటే దక్షిణానికి 3 భాగాలుగా మనం చేసినప్పుడు ఒక భాగము దక్షిణ నైరుతి, ఒక భాగము దక్షిణము, ఇంకొక భాగము దక్షిణ ఆగ్నేయము. కానీ ఇక్కడ తలుపు అనేది, డోర్ అనేది దక్షిణ ఆగ్నేయంలో ఉండాలని శాస్త్రం చెప్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే అమ్మ దక్షిణంలో, అంటే ఆ డైనింగ్ కానీ ఆ హాల్లో వచ్చే విధంగా డోర్ పెట్టేస్తారు. యమస్థానం, నీచ స్థానంలో ఎలాగో పెట్టకూడదని వాళ్ళకు తెలుసు, కానీ మధ్యమ స్థానంలో పెట్టకూడదు అనేది తెలియదు. అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే చాలామంది అమ్మ అనారోగ్య సమస్యలు, యమస్థానం నుంచి మనకు వెలుతురు రాకూడదు అనమాట. యమస్థానం నుంచి వెలుతురు కానీ, ఆ బ్రైట్నెస్ కానీ, ఆ నడక కానీ, పొద్దున్నే లేవంగానే కానీ ఆ నడక, నడక మనం నడవకూడదు అనమాట. చిన్న చిన్న దెబ్బలు తగలడం, ఎన్నో అవస్థలు మనం ఇబ్బందులు వస్తుంటాయి. అదే దక్షిణ ఆగ్నేయంలో తలుపు ఉంటేనమ్మా శుభకార్యాలు ఆగవు. ఇంట్లో అమ్మాయి ఉందనుకోండి, చక్కగా మంచి వరుడు దొరుకుతాడు, తొందరగా మ్యారేజ్ అయిపోతుంది. దక్షిణాగ్నేయంలో తలుపు ఉండడం వలన, ఇప్పుడు ఉదాహరణకమ్మా మనకు ఒక పంట చేతికి అందింది, ఆ డబ్బు వృధా కాదమ్మా, ఏ అవసరాన్ని తీసుకొస్తామో ఆ అవసరానికి వెళుతుంది. అదే దక్షిణాగ్నేయంలో తలుపు లేక మూత పడ్డప్పుడు ఏం జరుగుతుందంటే ఒక అవసరాన్ని తీసుకొచ్చిన డబ్బు ఇంకొక అవసరానికి వెళ్ళిపోతుందమ్మా. అంటే ఈ విధంగా కూడా అశుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా మనకు ఉత్తర వాయువ వీధిపోటు ఉన్నప్పుడు, ఉత్తర వాయువులో కంప్లీట్ కప్పు ఉన్నప్పుడు కూడా ఆ యువతుల మీద చెడు ప్రభావం చూపించడము, తత్మూలంగా కూడా ఈ మ్యారేజెస్ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకానమ్మా ఉత్తర వాయువులో మూత, అంటే కప్పు వేయడం వలన అనారోగ్య సమస్యలు. ఇంకా మన విలేజ్ కల్చర్లో అయితేనమ్మా తాత ముత్తాతలు కట్టిన ఇండ్లు కూడా ఉంటాయి, జీవం లేక వాళ్ళు ఉన్నంత వరకు, అంటే వీళ్ళ నాన్నగారు కానీ వీళ్ళ తాతగారు కానీ వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళకి చాలా బాగుంటుంది, పంటలు బాగా పండుతాయి. అదేవిధంగా సిటీ కల్చర్లో చూస్తే కూడా వీళ్ళకి వ్యాపారాలు కూడా బాగా నడుస్తాయి. కానీ వాళ్ళ తదాంతరం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి వ్యాపారాలన్నీ నాశనపోతుంటారు, పంటలు కూడా సరిగా రాకపోవడం, డబ్బు మొత్తం వృధా అయిపోవడం, అప్పుల పాలవ్వడం, రోడ్డు మీదకి రావడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. కారణం ఏంటంటేనమ్మా ఒక వ్యక్తికి ఆ ఇంటికి ఉన్న కొన్ని సంబంధాలమ్మా, అంటే ఆ బలం అనేది ఉంటుంది, కానీ ఆ వ్యక్తి తదాంతరం ఆ శక్తి మళ్ళీ వీళ్ళకి ఉండదన్నమాట, అంటే యోగించదు. ఇప్పుడు అందుకేనమ్మా ఏదైనా ఒక గృహం యోగించాలి అంటే కంపల్సరిగా ఆ ఇల్లు జీవంతో ఉండాలి, జీవముతో ఉండాలి, జీవ కళతో ఉండాలి. జీవము జీవ కళతో ఉన్న ఇంట్లోనమ్మా ఎంత ఆనందమైన లైఫ్ ఉంటుందో, ఎంత మంచి నిద్ర ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు. అందుకేనమ్మా జీవశక్తితో ఉన్న ఇంట్లో శుభకార్యాలు జరుగుతుంటాయి. డబ్బు, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది, కుబేరుడికి అనుగ్రహం ఉంటుంది. కానీ జీవశక్తి లేని ఇండ్లలో కూడా అశుభ కార్యాలు, అంటే శుభకార్యాలన్నీ ఆగిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి జీవశక్తిని కూడా అష్టదిగ్బంధన కార్యంతో కూడా మనం సరి చేసుకోవచ్చు.